నా తరఫున, నా యొక్క పరిచర్య తరఫున ప్రియులు పాస్టర్ గారు రాజ్ కుమార్ గారికి, వారి యొక్క సహచరులకు, కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క 21వ దినపు ప్రార్థనా కోరికకు మనందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం యొక్క లేఖనంలో మనం ఆలోచన చేసినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల భాగం చదువుకున్నాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల పాఠ్య భాగాన్ని చదువుకున్నాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును జ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. చాలా పరిశుద్ధుడా ఘనమైన దేవ, నీ నామమును ఎరిగిన బిడ్డలముగా నీ సహవాసమును కలిగి ఎక్కడ 2-3 కూడి నీ నామమును కనపరుస్తారో ఆ స్థలంలో మీరున్నానని నీ లేఖనం మమ్మను బలపరుచుంటుండగా నిస్సి బెసిస్త ప్రార్థనా మందిరము ఈ దినమున ఏక మనసును కలిగి యొక్క ఉపవాస ప్రార్థన కూడికను, ఉపవాస ఆశీర్వాద పండుగను ఏర్పాటు చేయడం కొరకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం బట్టి నీకే స్తుతులు. వాక్యం మీరయ్యున్నారు. ఆత్మీయ శక్తివంతముగా ఫలించడం కొరకై నీ ధన్యతను అనుగ్రహించి నేను యొక్క పరిచర్యను వీక్షిస్తున్న వీక్షకులందరికీ నీ యొక్క కృపను దయచేసి మీరే మహిమ పొందమని యేసు ప్రశిష్ట నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామములో ప్రియ కుటుంబమా, సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క లేఖనము మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ విశ్వాస జీవితము లేకపోతే క్రైస్తవ సహవాసంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆశీర్వాదం ఏమిటంటే ప్రార్థించడం. ఈ ప్రార్థన అనేక రీతులుగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని బలపరుస్తుంది. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో కోరుచున్నప్పుడు, ఒక విశ్వాసి దేవుని యొక్క సహవాసమును పొందగోరి అన్నప్పుడు, ఒక సహవాసంలో ఆత్మీయ ఫలములను ఫలింపచేయాలి, ఆత్మానుసారంగా సంఘము అనునిత్యము పటిష్టముగా శక్తివంతముగా నిర్మింపబడాలి అంటే ప్రార్థన చాలా అవసరము. ఈ ప్రార్థనలు అనేక రీతులుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్పబడిన మాట ఏమిటంటే అడుగుడి. అంటే నీవు అడిగే స్వభావము, అడిగే ఉద్దేశము, అడిగే తలంపు, అడిగే ఆలోచన, అడిగే అవసరము. మనము అనేక మంది అనేక రీతులుగా అడిగే విధానాన్ని మనం చూస్తాం. మనం మన కుటుంబంలో మన బిడ్డలు అడిగే విధానము, లేకపోతే మన స్నేహితులు అడిగే విధానము, లేకపోతే మన పక్కన ఉన్నటువంటి మన సహోదరులు అడిగే విధానము, వీటన్నిటిని మనం ఈ లోకంలో చూస్తూ అనునిత్యం గ్రహిస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథము దేవుని యొక్క బిడ్డలుగా మనం విశ్వసించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘాలతో మాట్లాడుచున్నాడు. నీవు ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ఈ ప్రార్థన యొక్క ఆశీర్వాదమును పొందాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము. ఏమిటంట? నెమ్మదిగాను మాన్యతగా కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము.
అదే క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రేమను మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ ప్రేమ సమస్త కల్మషములను, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలని వాక్యం చెప్తుంది. అంటే నీవు శుద్ధ హృదయంతో ఒక వ్యక్తిని అనునిత్యము దేవుని యొద్దకు నడిపించడం కొరకై, శుద్ధ తలంపుతో దేవుని యొద్దకు నడిపించడం కొరకై నీవు మొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడం కొరకై ఇష్టపడాలి. అందుకే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని కూడా మనం చూసినట్లయితే, నశించిన వారి కొరకు వెదకు రక్షించడం కొరకై లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు నశించిన వారిని గూర్చి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ రక్షకుడుగా వచ్చినటువంటి క్రీస్తు తన రక్షణ వాక్కును ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రకటించున్నాడు. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఆశీర్వాదమును మనం పొందాలి అంటే ముందుగా 4 రకాల ప్రార్థనలు ఉన్నాయంట. ఈ 4 రకాల ప్రార్థనలు మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా విజ్ఞాపన ప్రార్థన. అంటే మన అవసరత ఏమన్నది, ఈ విజ్ఞాపన చేయటం కొరకై ముందుగా మనము సిద్ధపరచబడాలంట. అంటే నీ విజ్ఞాపన, నీ యొక్క అవసరము, నీకు ఉన్నటువంటి ఆ యొక్క శ్రమ, నీకు ఇవ్వబడినటువంటి ఆ శోధనను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధానంలో మొదటిగా విజ్ఞాపన చేయటం కొరకే ఇష్టపడాలి. అంటే మనం ప్రార్థించే ముందు ఆ ప్రార్థన సహవాసము కలిగినప్పుడు, ఆ ప్రార్థన సన్నిధానంలో మనం నివసించడం కొరకే ఇష్టపడినప్పుడు మొదటిగా ఏం చేయాలంటే సిద్ధపాటు అవసరము. సిద్ధపాటు అంటే మనం ఎప్పుడైతే సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేయటం కొరకే ఇష్టపడతాము, అంటే మనం సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానంలో అడుగుట కొరకే ఇష్టపడతాము. అంటే దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, అనాలోచనముగా చులకనగా మనం జీవించకూడదు. ఫస్ట్ ఎలా ఉండకూడదు? దేవుని సన్నిధిలో అనాలోచనంగా ఉండకూడదంట. చులకనగా దేవుని యొక్క సన్నిధానంలో మనము నివసించకూడదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధానము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే సమస్త జనులు ప్రార్థించడం కొరకై, ఆరాధించడం కొరకై, స్తుతించడం కొరకై, విజ్ఞాపన చేయటం కొరకై, అనునిత్యము ఆయన వైపు చూడటం కొరకై ఆయన ఏమని అనుగ్రహించాట? దేవుని యొక్క సన్నిధానం ఇచ్చాడు. ఫస్ట్ ఈ సన్నిధానంలో మనం ఏం చేయాలంటే ముందుగా విజ్ఞాపన చేయాలన్న. ఈ విజ్ఞాపన యొక్క ఆవశ్యకతను మనం చూసినట్లయితే, ఈ విజ్ఞాపన దేవుని గురించి చేయాలి. నశించుతున్నారు, ఏమవుతున్నారంట? నశించుతున్నారు. ఆ నశించిన వారిని గురించి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంట? మొదటిగా విజ్ఞాపన చేయాలంట. ప్రభువా నా కుటుంబము, ప్రభువా నా మిత్రుడు, ప్రభువా నా శత్రువు, ప్రభువా మా అధికారి, ప్రభువా నా యొక్క పక్కింటి వారు, ప్రభువా అనేక మంది ఈ లోకానుసారముగా యవన బిడ్డలు త్రోవ తప్పి తిరుగుతున్నారు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మీరు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన చేయాలి ఫస్ట్. అదే కదా ప్రపంచ దేశంలో ఈ దినాన మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే రెండవదిగా మానవ తప్పిదములు. అంటే అయితే ప్రకృతి వైపరీత్యం ద్వారా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము సంభవిస్తుంది. లేదంటే మానవుని యొక్క అనాలోచనమైనటువంటి నిర్ణయం ద్వారా యుద్ధములు సంభవిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే యుద్ధములు సంభవించున్నాయో దాని ద్వారా అనేక మంది శోధనలోనికి, ప్రాణాలను కోల్పోయే స్థితిలోనికి వారు ప్రవేశించున్నారు. అంటే ఒక ఆత్మీయ జీవితంలో విశ్వాసము కలిగినటువంటి నీవు నీ యొక్క ఆత్మీయ సహవాసంలో నీవేం చేయాలంట? దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలంట, నశించుతున్నారని. అంటే ఎప్పుడైతే మనము ఆ విజ్ఞాపన చేయటం కొరకై ఇష్టపడతామో, ఆ విజ్ఞాపన చేయటం కొరకై నీవు ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టుతావో, అందుకే ప్రభు అయినటువంటి యేసు శిష్యులతో అంటున్నాడు, అయ్యా మీరు ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేరా? మీరు ఎందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు? మీరు ప్రార్థన ఎందు నిమిత్తము చేయటం కొరకై అయిష్టతను కలిగి ఉన్నారు.
అంటే ఒక విజ్ఞాపన మనం చేయాలి అంటే ఒక విజ్ఞాపన ద్వారా ముందుగా మనం ఏమై ఉండాలంట, ఆ యొక్క ఆశీర్వాదమును పొందుట కొరకే పిలువబడిన వారమై ఉండాలంట. అంటే మనం దేవుణ్ణి అడుగుతున్నాం, అడిగామంటే మనం ఏం చేయాలంటే మనం పొందిన వారమై ఉండాలి. మనం దేవుని యొద్దకు వచ్చాము, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము ఆయన యొద్దకు వచ్చి అడుగుట కొరకే ఇష్టపడి ఉన్నప్పుడు మనమేమై ఉండాలంట, విజ్ఞాపన చేయట కొరకే ఆ శక్తిని కలిగిన వారమై ఉండాలంట. అంతే కదా. ఎవరో ఒక అనారోగ్యంతో ఉన్నారు, ఎవరో ఒక బలహీనతతో ఉన్నారు, ఎవరో ఒక యాక్సిడెంట్ అయి ఉన్నారు, ఎవరో ఒక అస్వస్థత గురి అయి ఉన్నారు. అది ఎప్పుడైతే నీకు తెలిసిందో నీవు చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువా నీ దాసుని పక్షాన నేను విజ్ఞాపన చేయించున్నాను. అంతే కదా. చిన్న ప్రార్థన, ప్రభువా నీ దాసుడు బలహీనుడిగా మంచం పడక మీద ఉన్నాడు, నీ దాసుని నీవు లేవనెత్తు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసంలో మనము లోకంలో దేవుని యొక్క మహిమను ప్రకటించడం కొరకై, అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది విశ్వాస సహిత ప్రార్థన. అంటే నమ్మకంతో నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే, నమ్మకముతో దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లయితే, ఆ నమ్మకము ద్వారా ఏమవుతుందంట, రోగి స్వస్థపరచబడుతున్నాడు, రోగికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మనము యాచించువారుగా ఉండాలంట, అడుగుటానికి ఇష్టపడాలంట. అంతే కదా. హన్నా ప్రార్థన చేస్తుంది. హన్నా ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆమె ప్రార్థించే ఏమై ఉన్నదంటే ఒక ఆలోచన కలిగి ఉంది. అయ్యా నీవు నాకు ఒక కుమారుని అనుగ్రహించినట్లయితే ఆ కుమారుని నీ యొక్క మహిమార్థమై నీ పరిచర్య నిమిత్తమై నేను మరలా ఇచ్చివేస్తాను అంటుంది. ఇచ్చివేస్తానంటూ ఆమె ఏం చేస్తుందంటే గోజాడుతుందంట, యాచించుతున్నదంట, ఆమె అనునిత్యం అడుగుతుందంట. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ఉద్దేశమును కలిగి మనం ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన క్రమము తప్పకుండా చేయాలంట. అంతే కదా. మనం 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, నెల చేస్తాం, ఇంకొద్దులే, అది కాదంట. దేవుని అంట గోజాడాలంట. అందుకే అంటున్నాడు, నీవు చేసిన విజ్ఞాపన దేవుని యొక్క చెవులోనికి చొచ్చుకొని పోవు రీతిగా ఉండాలంట. నీవు చేసిన ఆ యాచన అడిగే విధానము, ఆ అడిగే విధానము దేవుడు కనికరము కలిగిన వాడై ఉండాలంట. ఆ అడిగే విధానంలో నీ యొక్క యథార్థతను, నీ యొక్క ఆత్మీయ జీవమును, నీ యొక్క ఆత్మీయ పరిశుద్ధతను, నీ యొక్క ఆత్మీయ అవసరతను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అంతే కదా. మన ఇంటికి వచ్చి ఒక యాచకుడు అమ్మా అన్నమయ్య అన్నాడు అనుకో, ఆయన అడిగే విధానంలో మనకు కనికరం కావాలి. ఆయన అడుగుతాడు, ఓయ్ అన్నం తీసుకురా అన్నాడు అనుకో, తెస్తావా? తేమో. ఎందుకని? ఆ మాట నీకు వినసొంపుగా లేదు. ఫస్ట్ ఆ మాట అడిగే విధానం నీకు నచ్చలేదు. ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధానంలో నీవు అడుగుచున్నప్పుడు అంట, దేవుని యొక్క బిడ్డగా నువ్వు ముందుగా విధేయతను కలిగి ఉండాలంట. రెండోదిగా ఆయన ఎదుట మోకరిల్లాలంట. మూడోదిగా నిన్ను నీవు ఆయనకు అర్పించుకోవాలంట. నాలుగోదిగా క్రమము తప్పకుండా అడిగేయాలంటారు. అందుకే ఆమె సొమ్మసిల్లు పోయినంతగా హన్నా ప్రార్థన చేసిందంట. సొమ్మసిల్లిపోయిన ఆమె శరీరంలో ఏ విధమైన బలము లేదు, ఆ శరీరంలో శక్తి అంతటినీ కోల్పోయింది. ఆ శక్తి అంతటినీ కోల్పోయిన తర్వాత కూడా ఆమె ఏమవుతుందంటే ఆమె అడుగుట కొరకే ఇష్టపడి ఉన్నది. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన విశ్వాసము, ఆ ప్రార్థన ఆశీర్వాదం పొందాలి అంటే ప్రభు సన్నిధానంలో మనం అనునిత్యం అడగాలంట. అంతే కదా. మనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు అడగకుండా మనం ఏమైనా ఇస్తామా? ఏమేమో వాళ్ళు 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అడిగితే దాని అవసరత, అది వీళ్ళకి అవసరమా లేదా, ఇది ఇస్తే వాళ్ళు పాడవుతారా, వాళ్ళకి మేలవుతుందా? అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డ విషయమై నీవు మెరుకు కలిగినప్పుడు దేవుడు అంట అనునిత్యము నిన్ను చూస్తున్నాడు. అనునిత్యము చూస్తున్నటువంటి దేవుడు నీవు అడిగే విధానము ఆయనకు మహిమకరముగా ఉన్నదా లేదా, ఆయనకు అది ఇష్టకరముగా ఉన్నదా లేదా, ఆయనకు అది యోగ్యమైనదని ఆయన ఇచ్చి ఉన్నాడా లేదా అన్నది మనం ఆలోచన చేయాలంట. అంటే అది పొందు వరకు అడగాలంట. మేము ఎప్పుడైతే దాన్ని పొందుట కొరకై, ఈ దాసుడు రాజుగారు, పాస్టర్ గారు 4 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నాడు. ఈ పరిచర్య యొక్క ఆంతర్యం ఏమిటంటే ఆయన అనుకున్నటువంటి విషయము దేవుని యొక్క సన్నిధానంలో వినబడు రీతిగా అంట.
ఇప్పుడు వరకంటే వినపడాలంట. మనం అనుకుంటాం మనం అంతా ఇన్స్టెంట్ని కోరుతున్నాం, అప్పటికప్పుడే అయిపోవాలి. అప్పటికప్పుడే అయిపోవాలంటే అది దేవుని యొక్క చిత్తము కాదేమో. మూడవదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞతా స్వభావం అంట. మూడోది ఏమైందంట? కృతజ్ఞత ఉండాలంట. అంతే కదా, మనం చిన్న వస్తువు కొంటాం, మనం డబ్బులు ఇచ్చి మనం వస్తువు కొని అమ్మినోడికి థ్యాంక్స్ చెప్తాం. అమ్మినోడికి ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి. ఎందుకని? ఆయన నీకు సర్వీస్ చేశాడు, ఆయన నీకు సహాయం చేశాడు, నీకు కావలసిన వస్తువును వెలకి ఇచ్చున్నాడు కాబట్టి నీవు కృతజ్ఞుడులై ఉన్నావు. అందుకే చెప్తున్నావు చాలా థ్యాంక్స్ అండి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రభు అంట మనకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంట. ఏమిచ్చాడంట? ఫస్ట్ మనకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడంట. ఆ ఆయుష్ కాలమును బట్టి మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని యొక్క సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట్లాడాడు, దేనిని గురించి నీవు చింతించకు. ఏం చేయకూడదంట? దేనిని గురించి మనం చింతించకూడదంట. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంటే ప్రతి విషయంలో. అందుకే బైబిల్ చెప్తుంది, మేలును బట్టే మీరు స్తుతిస్తారా, కీడును బట్టి స్తుతించరా? మేలును బట్టే స్తుతిస్తారా, కీడును బట్టి స్తుతించరా? ఒక పాస్టర్గా నేను ఒక ఆయన చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? అందరూ ఏడుస్తూ ఉంటారు, అందరూ రోధిస్తూ ఉంటారు. నేనేమి చేసే ప్రార్థన, ప్రభువా నీ దాసుని తీసుకున్నావు, అందుని బట్టి నీకు స్తుతులయ్యా. ఏం చేస్తాను అక్కడ? నీ దాసుని తీసుకున్నావు, నీ దాసుని పిలిచి ఉన్నావు, అందుని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కృతజ్ఞత స్వభావమును కలిగిన వారమై దేవునికి లోబడి వారుగా ఉండటం కొరకై మనం అనునిత్యము ఇష్టపడేవారుగా ఉండాలంట. అంటే ఆ కృతజ్ఞత స్వభావము. అంతే కదా, మనం చాలా సార్లు ఒక పాట పాడతాం. ఏం పాట అంటే, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. పాడటానికి బాగుంటుంది పాట, కానీ వాస్తవ రూపంలో క్రియారూపంలో దానిని మనం ఒప్పుకోం. ఎందుకంటే మనము మన అవసరతను, మన అక్రతను, మన సంతోషమును, మనకు కావలసిన వేళ్ళన్నిటిని బట్టే మనం దేవుని స్తుతిస్తున్నాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయంలోనంట, ప్రతి విషయంలో నీవు కృతజ్ఞత కలిగిన వాడవై ఉండాలి. ఆ కృతజ్ఞత యొక్క ఆశీర్వాదమును నీవు గ్రహించినట్లయితే, అందుకే అన్నాడు దేనిని గురించి నీవు చింతించకో, దేనిని గురించి నీవు చింతించుకో. ఎందుకొరకంటే నీ తండ్రి సమస్తమును నీకు ముందుగా సమకూర్చువాడై అన్నాడు. తండ్రి ఏం చేస్తాడా? మనకు సమస్తమును ముందుగా ఇచ్చాడంట. సమస్తమును ఆయన మనకు ముందుగా అనుగ్రహించినప్పుడు, సమస్తమును ఆయన మన కొరకు సమకూర్చినప్పుడు, దానిని బట్టి మనమేం చేయవారుగా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలంట. అంతే కదా, మనం రోజు 2 ప్రార్థనలు చేస్తాం. ఒకటి పడుకొని లేచినప్పుడు చేసే ప్రార్థన, ప్రభువా ఈ దినమంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాం, దీన్ని పరిశుద్ధపరచు, ఈ దినమంతట్లో మమ్మల్ని ఆశీర్వాదకరముగా ఉంచు. ఏం కోరుకున్నాం? అయ్యా ఈ రోజంతా శ్రమ ఇవ్వు అని అడిగామా? లేదు. ఈ రోజంతటిని మనం ఏమడిగామంటే ఆశీర్వాదకరముగా ఉంచు, అందును బట్టి నీకు స్తుతులయ్యా. మళ్ళీ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ దిన ప్రయాణంలో, పనుల్లో, రాకపోకల్లో నువ్వు తోడై ఉన్నావు, నీవు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు కృతజ్ఞుడినై ఉన్నాను. కృతజ్ఞుడునంట అంటే ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే కృతజ్ఞత స్వభావం కలిగి దేవుని వెంబడించినట్లయితే, అందుకే అన్నాడు కృతజ్ఞత కలిగిన ప్రార్థన ఉండాలంట. ఆ కృతజ్ఞత కలిగిన ప్రార్థన ఏమై ఉండాలి? అంతే కదా, దేవుని యొక్క సన్నిధానంలో కృతజ్ఞత అర్పణ అర్పిస్తాం. ఈ కృతజ్ఞత అర్పణ యొక్క ఆంతర్యం ఏమిటంటే ఆయన చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క బిడ్డలముగా ఆయన యందు విశ్వాసమును కలిగి ఆయన యొక్క సహవాసంలో ఆయన మనకిచ్చిన ఆశీర్వాదములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే కదా, నెలంతటిని దేవుడు దీవించాడు, మన పనుల్లో, ప్రయాణంలో, కుటుంబంలో, బిడ్డలను అందరినీ ఆశీర్వదించాడు. క్షేమకరమైనటువంటి ఈవుల ద్వారా మనం తృప్తిపరిచిన దేవునికి మనం ఏం చెల్లించాలంటే స్తుతి చెల్లించాలన్న. అందుకే కీర్తనాకారులు రాశారు, నేనును నా ఇంటి వారము నీతి సూర్యుని మేము అనునిత్యము ఆరాధించున్నాము.
పెద్దలు అందరూ కలిసి దేవుని యొక్క సన్నిధానంలో స్తుతి చెల్లించున్నామంట. అంటే మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి స్తుతి చెల్లించడం కొరకై ఇష్టపడాలంట ఫస్ట్. అందుకే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసమును కలిగి ఉంటామో, ఆ విశ్వాసం యొక్క ఆంతర్యం ఏమిటంటే ఆయన చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకే ఇష్టపడాలని. అందుకే అంటున్నాడు, దేనిని గురించి నీవు చింతించుకో, దేనిని గురించి నీవు చింతించకో, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చెయ్యి, ప్రతి విషయంలో స్తుతి చెల్లించు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నాలుగోదిగా మనం చూసినట్లయితే స్తుతి చెల్లించాలంట. అంటే మనము మొదటిగా మనం చూసినట్లయితే విజ్ఞాపనతో ప్రారంభించి చివరిగా మనము చూసినట్లయితే స్తుతి ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన ముగించాలంట. స్తుతించాలంట. ప్రభువా, నీ శక్తి, నీ బలము, నీ ఆశీర్వాదము మేమన్నిటినీ చూస్తున్నాము. అందుకే బైబిల్ చెప్తుంది, సృష్టికర్తను మర్చి సృష్టిని ఆరాధించే స్వభావం. అంటే సృష్టికర్త యొక్క బలము, సృష్టికర్త యొక్క ఆశీర్వాదము, సృష్టికర్త యొక్క సృష్టి అంతటిని మనం చూస్తున్నాము, కానీ మనం ఏం చేస్తున్నామంట, సృష్టిని ఆరాధించే స్వభావం అంట. సృష్టిని ఆరాధిస్తున్నామంట. సృష్టిని మనము అనునిత్యం ప్రేమించడం ద్వారా దానిని ఇష్టపడుతున్నామంట. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, నీవు స్తుతించాలంట. ఆ స్తుతించే విధానం ఏ రీతిగా ఉండాలంటే, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములు ఆయన నీ ఎడల, మన ఎడల, మన కుటుంబం ఎడల, మన బిడ్డల ఎడల అనునిత్యము క్షేమమును, సంతోషమును, ఆయన ఇచ్చిన ఆశీర్వాదములన్నింటిని బట్టి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేనును నా కుటుంబము ఆశీర్వదింపబడటానికి నేనే పాటి వాడను. దావీదు అంటున్నాడు, ఆయన ఎవరు, ఒక రాజయ్య అన్నాడు. ఆయన అనేక రాజ్యముల మీద అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయనకు సైన్యం ఉంది, బంగారం ఉంది, ప్రజలు ఉన్నారు, ఆయనకు అనేకమైనటువంటి భూ విస్తరణ కలిగినటువంటి సామ్రాజ్యం ఉన్నది. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఆశీర్వదింపబడటానికి నేను ఏ పాటి వాడను అంటూ ఆయన అంటున్నాడు, అయ్యా నీ ప్రసన్నతను, నీ ప్రత్యక్షతను, నీ యొక్క ఆశీర్వాదమును నేను మాత్రమే కాదు నా కుటుంబం అంతయు పొందాలి. నా బిడ్డలు నీ వద్ద నుండి వెళ్ళువారుగా ఉండకుండా అనునిత్యము నీకు లోబడి వారుగా ఉండాలంటున్నాడు. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమైనాదంటే స్తుతించడం అంట. అంతే కదా, చాలా మంది అన్నం దగ్గర ప్రార్థన చేయరు. అన్నం దగ్గర మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, అన్నము దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం, శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తి లేక అనేక మంది బలహీనపడుతున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు. కానీ నీ చేతిలోనికి వచ్చినటువంటి యొక్క ఆహారాన్ని నువ్వు స్తుతించాలన్న. ప్రభువా, అనేక మందికి లేనటువంటి ఈ ఆశీర్వాదమును నాకును, నా కుటుంబానికి, నా బిడ్డలకు నువ్వు దయచేసి ఉన్నావు. అందును బట్టి నీకు స్తుతులయ్యా. ఏం చేయాలంట? అందును బట్టి నీకు స్తుతులయ్యా. అంతే కదా. ప్రతి భార్య అంట ఆ యొక్క భోజనం సిద్ధపరిచిన తర్వాత ఆ యొక్క పాత్రను పట్టుకొని దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? భార్య ప్రార్థన చేయాలంట. ఏమని? ప్రభువా, నా కుటుంబానికి ఇచ్చిన యొక్క ఆహారమును బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాను. దీని ద్వారా మేము శక్తివంతులుగా నీ నామఘనతను, నీ మహిమను ప్రకటించడం కొరకై మా కుటుంబాన్ని నీవు పరిశుద్ధపరచు. అంటే ఒక ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ ఆశీర్వాదం యొక్క దీవెనం కూడా మనము దేవుని యొక్క మహిమార్థమే ప్రకటించాలంట. అంటే ఈ 4 స్వభావాలు కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మనం నివసించినప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏమైనదంటే, ఇక్కడ అంటున్నాడు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలని హెచ్చరించున్నాను. ఇది మంచిది. ఇదేమైనదంట? మంచిదైనదంట. దీనిని ఎప్పుడైతే నీవు ఆచరించే స్వభావం కలిగినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదమును నీవు పొందువాడుగా ఉన్నావు. ఆ ఆశీర్వాదమును పొందుట కొరకే నీవు పిలువబడి ఉన్నావని లేఖనం చెప్తుంది. అంటే మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క బిడ్డలముగా మనము ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసమును పొందుట కొరకై ఇష్టపడతామో, ప్రత్యేకించి ఈ దినమున మనం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉపవాస సహవాసం యొక్క ఉద్దేశము, ఉపవాసం అనగా
దేవుని యొక్క సహవాసమును కలిగి ఉండుట. ఈ దేవుని యొక్క సహవాసమును మనం కలిగి ఉండాలంటే ముందుగా అసలు దేవుడు ఎవరో మనకు తెలియాలి, దేవుని యొక్క బలం ఏమిటో మనకు తెలియాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిటో తెలియాలి, దేవుని యొక్క దీవెన ఏమిటో మనకు తెలియాలి, దేవుని యొక్క తీర్పు ఏమిటో మనకు తెలియాలి, దేవుని యొక్క ఉగ్రత ఏమిటో మనకు తెలియాలి. అంటే దేవుని యొక్క సన్నిధానంలో నీవు మోకరించినప్పుడు, దేవుని యొక్క సహవాసములో నీవు దీవింపబడుచున్నప్పుడు నీ యొక్క ప్రార్థనా జీవితము లేకపోతే నీ యొక్క ఉపవాస సహవాసం యొక్క ఆంతర్యము దేవుడు మెచ్చు రీతిగా ఉన్నదా? ఏంటంటే మనం చేసే పని, మనం చేసే క్రియ, మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశము, మన తలంపు దేవుడు అంగీకరించే రీతిగా ఉండాలంట. అంతే కదా. సుంకరి పరిసయ్యుడి యొక్క ప్రార్థన, సుంకరి పరిసయ్యులు తప్పేం చేశారా? ఏం చేయలే. వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన యొక్క వ్యత్యాసము స్వభావమును మనం చూసినట్లయితే సుంకరి చేసిన ప్రార్థన లేకపోతే పరిసయ్యుడు చేసిన ప్రార్థన. పరిసయ్యుడు ఏం చేశాడు? అయ్యా, ఈయన వలే నిన్ను రూపొందించినందుకు నీకు స్తుతులు చెల్లించున్నాను, నేను దినములకు 7 మార్లు ప్రార్థన చేయించున్నాను, ప్రతి దినము నీ సన్నిధానమునకు వచ్చున్నాను, పరిచర్యలో పాల్పంపులు పంచుకుంటున్నాను, నేను నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, 10వ భాగమును దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొచ్చున్నాను. కానీ సుంకరి చేసిన ప్రార్థన, ప్రభువా, నేను ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా యోగ్యత లేని వాడను, ఆ యోగ్యత లేని వాడను రొమ్ము కొట్టుకొనుచు ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క మహిమను హెచ్చించడం కొరకై సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం అదే. ఈ ఉపవాస ప్రార్థన యొక్క ఆంతర్యమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున మీ తండ్రికి కనపడవలనని మీరు ఉపవాసం చేయాలి. ఏంటంట? దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసం యొక్క ప్రాధాన్యత. ఉపవాసం అనగా ఉపవాసము, దేవునితో నివసించడం అంట, దేవునిలో నివసించడం అంట. అంటే నీవు దేవునితో నివసించే స్వభావమును నీవు కలిగి ఉండాలంటే ముందుగా ప్రార్థనా జీవితంలో మనము కట్టబడాలంట ఫస్ట్. అదే కదా. చాలా మంది ఉపవాస ప్రార్థనకి వెళ్తా ఉంటారు. ఒకళ్ళు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఏం తెలియదు ఎవరికే. ఎందుకు వెళ్ళామంటే ఏం తెలియదు. రాత్రి అంతా ఉన్నామండి, 12 వరకు ఉన్నామండి, ప్రార్థన చేశారు, మేము పడుకున్నాం. ఇది కాదట. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే ఉపవాసం ఉండేటప్పుడు అంట సిద్ధ మనస్కుడై ఉండాలంట ఫస్ట్. ఆ ఉపవాసం యొక్క ఆంతర్యమును మనం గ్రహించాలంట. అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం మృతమైనది, అది చచ్చిన దానిని పోలి ఉన్నది. అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో క్రియారూపము కలిగి నీవు దేవుని యొద్ద లేనట్లయితే, ఆత్మీయ జీవితంలో క్రియా స్వభావం కలిగి దేవుని నీవు వెతకనట్లయితే అదేమైనదంట, చచ్చిన దానిని పోలి అన్నదంట. ఈ మధ్యన ఉపవాస ప్రార్థన మరీ ఫ్యాషన్ అయిపోయింది. తల్లి ఏమో ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఇంట్లో అన్నం వండట్లా, ఏమన్నట్లా, అన్నం వండట్లా. ఏంటంటే మేమందరం ఉపవాస ప్రార్థనకి వెళ్ళామని అంటుంది. ఆమె అంటున్న మాట ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఒకటి తింటారులేండి అంటుంది. అది కాదంట. నిన్ను నీవు దేవునికి అర్పించుకుంటూ కొరకే ఇష్టపడినప్పుడు, ఎవరంట, కుటుంబం అంతా కాదంట. ఎవరైతే ఆ ఉపవాస సహవాసంలో ముందుగా దేవునికి అర్పణగా అర్పించాలి, సిద్ధ మనస్కులై ఉండాలి, సిద్ధపాటు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేషధారుల వలె వేషధారణ ఉపవాస సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే, అంతే కదా. పక్కింటి చెప్తున్నాం, పొద్దున అమ్మ ఏం కూర అంటే రాత్రి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం, అన్నం వండుకోలేదు. అది కాదంట. అన్నం వండుకోని ఉపవాస ప్రార్థన కదంట. బైబిల్ ఏం చెప్తుంది? నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారం ఆకలి కొన్న వాడికి పెట్టుము అంటుంది.
ఎవరు పెట్టాలని మనం? ఎవరైతే అన్నం లేని వారు ఉన్నారో, ఎవరైతే ఆకలి ఉన్నారో, ఎవరైతే ఆహారం లేక రోధించున్నారో వారికి నీవు నీ ఆహారమును పెట్టుట కొరకై ఇష్టపడే స్వభావం అంట. అంటే నీవు ఎప్పుడైతే ఆ ఆహారమును పెట్టుట కొరకై ఇష్టపడి అన్నట్లయితే అప్పుడు నీవు ఏదడిగితే, మనం ఏం చేస్తున్నాం అంటే ఉపవాస ప్రార్థన పాటలు అన్నం వండుకోవడం మానేస్తున్నాం. అది కాదంట ఉపవాసం. ఇక్కడ అదే అంటున్నాడు, వేషధారి మీరు ముఖమును వికారము చేసుకొచ్చున్నారు. ముఖాన్ని ఏం చేస్తున్నారంట? వికారం చేస్తున్నారంట. అంటే దేవుని యొక్క మహిమను మనం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలముగా గ్రహించుట కొరకే ఇష్టపడతామో, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ఫలము ఇచ్చును. దేవుడు ఏం చేస్తున్నాడంట? రహస్యమందు చూస్తున్నాడంట. రహస్యమందు ఆయన నీ వైపు చూస్తున్నాడంట. అందుకని మరి ప్యాషన్ ఎక్కువైపోయింది. ఒక ఉపవాస ప్రార్థనలో 10 జ్యూసులు తాగుతున్నారు. ఎన్ని జ్యూసులు? 10 జ్యూసులు అంట. ఎందుకో? బలహీనతలోనికి మనం వెళ్ళకూడదంట. బలహీనతలోనికి వెళ్ళకుండా ఎనర్జీ కోసం అంట. బైబిల్ చెప్పట్లా ఆదరించువాడు దేవుడై ఉన్నాడంట, ధైర్యపరచువాడు దేవుడై ఉన్నాడంట, శక్తినిచ్చేవాడు దేవుడై ఉన్నాడంట, సహాయం చేయవాడు దేవుడై ఉన్నాడంట. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, నీ పాదములను తొట్టిల్లనీయకుండా ఏం చేస్తాడంట? నిన్ను కాపాడువాడంట. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన అనునిత్యము నీ పాదములను తొట్టిల్లనీయకుండా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అంటే నీ ఉపవాస ప్రార్థన అంగీకార యోగ్యముగా ఉండటం కొరకై నీవేమై ఉన్నారంట? సిద్ధ మనస్కులను కలిగి ఉండాలంట. ఏం చేయమంటున్నాడు? ముందు తలస్నానం చేయాలంట. ఏం చేయాలంట? మనం తలస్నానం చేసుకోవాలంట. తర్వాత అంట మంచి బట్టలు వేసుకోవాలంట. బైబిల్లో రాశారు, నేను చెప్పిన మాటలు కాదు. ఏం చెప్పాడో? మంచి బట్టలు, ఉతికిన బట్టలు వేసుకోవాలంట. అంటే నీ శరీరాన్ని నీవే రీతిగా శుభ్రపరిచి ఉన్నావో, నీ వస్త్రాన్ని నీవు ఏ రీతిగా శుభ్రపరిచి ఉన్నావో, నీ హృదయాన్ని కూడా అట్టి రీతిగా, హృదయాన్ని కూడా శుభ్రపరచాలంట. అంటే అట్టి రీతిగా నీ హృదయాన్ని కూడా శుభ్రపరిచి దేవుని యొక్క సన్నిధానంలో నీవంట గోజాడుట కొరకే సిద్ధపడాలంట. దేవుని సన్నిధానంలో ఏం చేయాలంట? గోజాడుట కొరకే సిద్ధపడాలంట. ఏమన్నామట్లేదు కానీ తలస్నానం చేసి వచ్చి పడుకుంటున్నారు. ఇదొక ఉపవాస ప్రార్థన. ఏం చేస్తున్నారు? తలస్నానం చేసి వచ్చి పడుకుంటున్నారు శుభ్రంగా. అది కాదంట. ఇక్కడ అదే అంటున్నాడు, వేషధారణ స్వభావమును కలిగి నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసం ఉన్నట్లయితే ఆ ఉపవాసము అంగీకార యోగ్యమవుతున్నా? అది దేవుడు మెచ్చి రీతిగా ఉన్నదా? దేవుడు అంగీకరించే రీతిగా నీవు ఉపవాసాన్ని కలిగి ఉన్నావా? ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఉపవాసము ద్వారా ఏమవుతున్నామంట? బలహీనులం అవుతున్నామంట. ఎందుకొరకు బలహీనం అవుతున్నామంటే ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసు యొక్క పరిచర్యను కూర్చోదాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకై ఆత్మ వలన అరణ్యంలో కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నాడు. ఎప్పుడట? బలహీనతలో ఉన్నప్పుడు. అంతే కదా? బలహీనతలో ఎప్పుడైతే శరీరము సమస్యలుచున్నదో, శరీరం బలహీనతలోనికి ప్రవేశించున్నదో అప్పుడు అపవాది వచ్చాడంట. అపవాది వచ్చి ఏం చేస్తున్నాడంట? ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేయి. నీ శక్తి ఏమిటి? నీకున్నటువంటి బలం ఏమిటి? నీవు దేవుని కుమారుడు కదా, లోక రక్షకుడు కదా, ప్రభు నిన్ను పంపించినాడు కదా. ఆ ప్రభు నిన్ను పంపించినాడు కాబట్టి నీవు చేయవలసిన పని ఏమైనాదంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి నీవు భుజించమంటున్నాడు. కానీ ప్రభు అయినటువంటి యేసు అంటున్న మాట ఏమిటంటే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తుకొని పోవున్నాడు.
పాదము రాతికి తగలకుండా. అంటే ఒక ఉపవాస 40 దినాల ప్రార్థన యొక్క ఆశీర్వాదము బైబిల్ గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమైనదంటే ఇక్కడ అంటున్నాడు నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అయ్యా, అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడే ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యము అనగా ఆ 10 ఆజ్ఞల పలక మీద రాయించి అన్నాడు. అంతే కదా. ఎప్పుడో మోషే ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడంట 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆ 40 దినాల ఉపవాసాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఈ దినము వరకు కూడా, ఎప్పటి వరకు అంట, ఈ దినము వరకు, ఈ రోజు వరకు కూడా, ఈ సమయం వరకు కూడా ఆ ఉపవాసాన్ని ఏ రీతిగా ఆశీర్వదించాడు? మోషే ద్వారా 40 దినములు ఆయన ఉపవాసం ఉంచాడు. ఏ రీతిగా? 40 దినములు రాత్రి పగలు ఆహారమైనను నీళ్ళైనను పుచ్చుకొనక ఆయన ఏమి ఇచ్చాడంట? శ్రేష్టమైన 10 ఆజ్ఞలు ఇచ్చాడంట. దేవుడంట మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలంట. ఈ యొక్క శాస్త్రులు పరిచయులు వేళ చేశారంట 6600 ఆజ్ఞలు తయారు చేస్తున్నారంట. ఎన్ని ఆజ్ఞలు? 6600 ఆజ్ఞలు తయారు చేశారంట. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఒక మానవుని యొక్క జీవితంలో యథార్థముగా శుద్ధతను కలిగి ప్రయాసతో అనునిత్యము పరిశుద్ధముగా ఉండుట కొరకే ఆజ్ఞలు రాశాడు. ఏమని రాశాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీకు పైన ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఉన్న నీళ్ళలోనైనా ఏ రూపం ఉండకూడదు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, వ్యభిచరింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించు. అంటే ఇవన్నీ ఒక మానవుని యొక్క జీవితంలో, సంఘము, సమాజంలో ఒక శ్రేష్టతకు, ఒక పరిశుద్ధతకు నివాసము కలిగి ఉండుట కొరకై మోషే ఏం చేశాడంట? 2000 సంవత్సరాల క్రితము ఆయన దేవుని యొక్క నిబంధన ఆజ్ఞను మనకిచ్చాడు. అంటే ఒక 40 దినాల ఉపవాసము ఎంతటి ఆశీర్వాదమును అనుగ్రహించింది. అంతే కదా. ప్రభు అయినటువంటి యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ శోధకుడైనటువంటి అపవాది ప్రభువుని శోధించినది. ప్రభువుని శోధించినదన్న. ఆ ప్రభువుని శోధించడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే, శోధకుడా నా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపోవు. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ఆత్మానుసారముగా బలపడుచున్నప్పుడు, ఆత్మానుసారముగా దేవుని యొద్ద నివసించినప్పుడు, ఆత్మానుసారముగా దేవుని యొక్క సహవాసమున్నప్పుడు అనేక శోధనలు మాట్లాడారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నన్ను వెంబడింపగోరి ఉన్నట్లయితే ఏంటంట, దేవుని మనం వెంబడించాలంటే సిలువ, శ్రమ, అనుభవం అవసరం. అంతే కదా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏశావు. ఏశావు ఏం చేశాడు? ఏశావు జీవితాన్ని చూసినట్లయితే జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. దేని కొరకు? చిక్కుడుకాయ కూర. అంటే ఆ సమయంలో ఆ స్థలాలలో వాళ్ళు ఏం తినేవాళ్ళు అంటే ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు. అటువంటిది ఆ ఎర్రని కూర కనపడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడంట. చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయం 25వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకుంటుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేమో అనబడును. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని అన్నాడు.
ఏంటంటే జ్యేష్ఠత్వం అంట. జ్యేష్ఠత్వం అంటే ప్రథమ ఫలము, జ్యేష్ఠత్వం అంటే పరిశుద్ధమైనది, జ్యేష్ఠత్వం అంటే వంశోద్ధారకుడు, జ్యేష్ఠత్వం అంటే రాజు అంట. అదే కదా, మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పెద్ద కొడుక్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మంచోడైనా చెడ్డోడైనా పిచ్చోడైనా ఎర్రోడైనా ఏదైనా సరే ఆ ఇంట్లో పెద్ద కొడుక్కి మంచి గుర్తింపు, ఒక జ్యేష్ఠత్వ హక్కు కలిగిన వాడని అంటాడు. ఈయనేం చేశాడంట, ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నాడో తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేటి కొరకై, తన ఆకలిని తీర్చుకుంట కొరకై ఏం చేశాడంట, జ్యేష్ఠత్వపు వారసత్వాన్ని ఇచ్చివేసి అన్నాడు. ఈ దినాన మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన యొక్క ఆశీర్వాదం ఏమైనా అంటే, మనం అనునిత్యము దేవునిలో నివసించాలంటే బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు అనుగ్రహింపబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడునని వాక్యం చెప్తుంది. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలముగా తప్పక, అందుకే భేదం లేదంటుంది బైబిల్ గ్రంథం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేదు. అందరూ దేవుని ఎదుట తన స్వరక్తం చేత కడగబడిన బిడ్డలముగా మనం అందరం పిలువబడి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క మహిమను మనం ఎప్పుడైతే ఘనపరచుట కొరకై పిలువబడినటువంటి వారముగా ఉపవాస సహవాసము యథార్థతను సూచిస్తూ ఆయనను మనం ఏం చేయాలంట, గోజాడు స్వభావం కలిగి ఉండాలంట, అలిసిపోకూడదంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చివరి ఉపవాస సహవాసాలలో మన యొక్క నేత్రాశ, మన యొక్క శరీర ఢంబము, మనకున్నటువంటి అనాలోచనమైనటువంటి క్రియ, లేకపోతే మన శరీరంలో కావలసిన అవసరతలను బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదమును పొందలేకపోతున్నామేమో. ఇక్కడ యేసావు జీవితంలో ఒక శ్రేష్టతను దేవుడు అనుగ్రహించినప్పుడు దానిని నిర్వీర్యం చేస్తున్నాడు. 40 దినాల ప్రార్థనలో మోషే ఆయన ఉపవాసం ఉండటం ద్వారా ఈ లోకానికి ఒక నిబంధనను అనుగ్రహించాడు. ప్రభు అయినటువంటి యేసు ఉపవాసం ఉండటం ద్వారా దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క శక్తిని ఈ లోకానికి ప్రకటించి ఉన్నాడు. ఇదేనా మనం కూడా తన బిడ్డలుగా తన పోలికన మనల్ని దేవుడు రూపొందించి అన్నాడు. తన స్వరూపం అదే మనల్ని రూపొందించినటువంటి ఆ యొక్క దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన నామములో మనం ఏది అడిగినను ఆయన నామములో అడగాలంట. అందుకే ప్రభు యేసు అంటున్నాడు, సిలువ శ్రమ అనుభవం అవసరం అంట. ఎప్పుడైతే మనం శోధింపబడతామో, శ్రమ పడతామో, ఇబ్బంది పడతామో, అవమానింపబడతామో, నిందింపబడతామో, అనేక మంది చేత దూషింపబడి అన్నట్లయితే మనం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. మనం ఎప్పుడైతే ఆ ధన్యతను పొందాలి అంటే మరి ముఖ్యంగా శ్రమ అనుభవము, శ్రమ శ్రేష్టత, ఉపవాస సహవాసంలో వేషధారి స్వభావం కలిగి జీవించక దేవుని ఎదుట మోకరిల్లుట కొరకై దేవుని యొక్క సహవాసములో మనం పిలువబడి ఉన్నాము. పిలువబడినటువంటి మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ప్రతిఫలం పొందాలి. అంతే కదా, ఒక ప్రార్థన, ఒక తల్లి ప్రార్థన అంట ఒక నీటి బొట్టు అంట. అంటే ఒక బిడ్డ జన్మింపబడిన దగ్గర నుంచి తల్లి అంట మరణించేదాకా ఆ ప్రార్థన చేస్తేనంట ఆ ప్రార్థన చివరికి ఒక సముద్రం అవుతుందంట. చిన్నదే, అంతే కదా, మనం ట్యాప్ ఓపెన్ చేయకుండా లాక్ చేసి పెడితే ఒక్కొక్క బొట్టు బకెట్లో పడుతుంది. పొద్దునకు వస్తే బకెట్ నీళ్ళు నిండుతాయి. ఎన్ని వస్తాయి? ఒక బకెట్ నీళ్ళు వస్తాయి. ఊహించామా? ఊహించరా? ఒక తల్లి, ఒక తండ్రి, కుటుంబము, బిడ్డలు విశ్వాసము, సహవాసము అనిత్యము దేవుని యొక్క సన్నిధానంలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన అంట అది ఆశీర్వాదం అంట. మన ప్రార్థన అంట బిడ్డ తరములకు దీవెనంట. మన ప్రార్థన అంట నశించిన ఆత్మలకు రక్షణ అంట. మన ప్రార్థన అంట దేవుని యొక్క నిత్యరాజ్యము, దేవుని యొక్క శాశ్వత రాజ్యమును పొందుట కొరకై అది మేలై ఉన్నది. కాబట్టి అట్టి మేలు ఈ యొక్క సహవాసంలో మనమందరం పొందుట కొరకై ఈ యొక్క నిశ్చిత ప్రార్థనా సహవాసం ఆశీర్వదింపబడాలి. నశించిన ఆత్మలకు రక్షణగా ఉండాలి. ఈ యొక్క దీనదాసుడు రాజ్ కుమార్ గారు చేయించిన పరిచర్య అది నశించిన ఆత్మలకు పరిశుద్ధమైన పరిచర్యగా అది దీవింపబడి శాఖోపశాఖలుగా ఫలించలాగిన త్రియేక దేవుడి పరిచర్యకు విశ్వాస జీవితానికి కావలిగా ఉండి దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తుతులకు పాత్రుడా, ఘనమైన దేవ, వాక్యము మీరయ్యున్నారు, వాక్యము మీరు విత్తి ఉన్నారు. వాక్యాన్ని ఆత్మానుసారంగా ఫలింప చేయండి. అది నీరు కట్టబడి అనునిత్యము పోషింపబడి అది నశించిన ఆత్మలకు రక్షణ ఫలములను అనుగ్రహించడం కొరకై కృపను దయచేయండి. ఈ యొక్క పరిచర్యలో పాపంపుడు పంచుకున్న కుటుంబాలన్నిటిని మీరు దీవించండి. ఈ ఫోన్ యూట్యూబ్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్దేశాలు, తలంపులను, విశ్వాస జీవితాన్ని పెంపొందింప చేయండి. నీకు మహిమకరంగా ఇష్టలుగా ఉండటం కొరకై అనునిత్యము ప్రార్థన జీవితము, ప్రార్థనా యోధులుగా నశించిన వారి కొరకు ఉపవాస సహవాసము కలిగి ప్రార్థించట కొరకై ధన్యతను అనుగ్రహించి నాయన నీ దాసుడు నిస్సి బెసస్తా పరిచర్య మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి పరిచర్య నీతిని అనునిత్యము రక్షణార్థమై వాడుట కొరకై శక్తిని అనుగ్రహించండి. నాయన ఈ లోకంలో నీ నామమును ప్రకటించడం కొరకై శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి మందిరమును మీరు అనుగ్రహించండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను దీవించండి. నాయన అటు బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచెను ఉంచండి. మీరు తల్లిగా అనునిత్యం అటు బిడ్డలను నాయన కాపాడుతూ సంరక్షిస్తూ పోషింప చేయండి. నీ దాసుని యొక్క పరిచర్యను మీరు విస్తరింప చేయండి. రాకపోకలన్నింటిని మీరు ఆశీర్వదించండి. అదే రీతిగా కూడి ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, యవన బిడ్డలను, చంటి బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు దర్శించి దీవెనకరములైనటువంటి ఈవుల ద్వారా ఈ యొక్క కుటుంబాన్ని ఫలింపచేసి అల్పుండైన నన్ను నీ నామం నిమిత్తమై వాడబడిన విధానమును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దినదాసుడు రాజ్ కుమార్ అయ్య గారికి, నిస్సి బెసస్తా ప్రార్థనా సహవాసానికి మరి ఒకసారి నా పక్షాన, నా సంఘ పక్షాన, కుటుంబం పక్షాన నిన్ను వందనాలు చేస్తూ నిడిగట్ల లూథరన్ చర్చ్, లూథరన్ ప్యారిష్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. చాలా మంచి మాట్లాడించిన రెవరెండ్ బిషప్ అయ్య గారు, రమేష్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి చాలా చక్కగా ఉపవాసం కోసం చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. మరి నా యొక్క కుటుంబం తరఫున, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం తరఫున మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ భవ్యం ప్రార్థన చేసుకుందాం. బ్లెస్సింగ్ అయ్యగారిస్తారు. సకలాసరణ కారణభూతులైన మా పనులకు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి నా దేవానికి వందనాలు తండ్రి. యూట్యూబ్లో నా దేవ ఎంతమంది నీ బిడ్డలు నీ మాటలు విన్నారు తండ్రి. విన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల చూపించండి. నీ వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే నాయన కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ నీ మాటలు ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ రోజు నీ వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచేయండి. చెప్పిన మాటలు వ్యర్థంగా పోకుండా అందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి. మన సేవకులు రమేష్ అయ్య గారు చక్కగా నాయన నీ మాటను బట్టి అయ్యా నీ యొక్క ఏర్పాటును చక్కగా ఈ దినం నాయన నీ మాటలు అందించారు. అలాగే రమేష్ అయ్య గారిని బట్టి, అలాగే వారి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారి ఇచ్చిన పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే నా సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి మీ పనులకు తండ్రి బ్లెస్సింగ్ అయ్యేస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం నిస్సి బెసస్త సంఘ పరిచర్యకు కూడిన విశ్వాసులందరికీ, యాజకులు రాజ్ కుమార్ అయ్య గారికి, వారి పరిచర్యకు, కుటుంబానికి త్రియేక దేవుడు కావలిగా మేలుకరములైనటువంటి వీళ్ళ ద్వారా తృప్తిపరిచి దీవించి హృదయ ఆలోచన తలంపులను శుద్ధీకరించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.